లోకనాయకుడు కమల్ హాసన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ థగ్ లైఫ్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం జూన్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. అయితే దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మీద భారీగానే అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీలో భాగంగా హీరో కమల్ హాసన్ తన అభిమానులకు సారీ చెబుతున్నాడు. అదేంటో చూసేద్దాం. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత తన నటనతో విశ్వ నటుడిగా పేరు సొంతం చేసుకున్న కమల్ హాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ వయసులో కూడా యాక్షన్ పర్ఫార్మెన్స్ తో ఆదరగూడదు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా 70 ఏళ్ల వయసులో కూడా యాక్టింగ్ పై మక్కువతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన ఈయన త్వరలో థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే నిన్న ఫస్ట్ సాంగ్ జింగిచా అంటూ లిరికల్ సాంగ్ విడుదల చేయగా పెళ్లి ఈవెంట్ కు సంబంధించిన ఈ పార్టీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా కమల్ హాసన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా నుండి మొదటి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా పాట ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన కమల్ హాసన్ సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ, నేను దర్శకుడు మణిరత్నం కలిసి చాలా ఏళ్ల క్రితమే కలిసి పనిచేయాల్సి ఉంది. ఇది చాలా సంవత్సరాలుగా సినీ ప్రియులు చేస్తున్న డిమాండ్. కానీ వ్యక్తిగత కారణాల వల్ల మేము కలిసి పనిచేయలేకపోయాం. అది మా తప్పే. దయచేసి దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను అంటూ కమల్ హాసన్ తెలిపారు. ఇకపోతే గతంలో కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో నాయగన్ అనే సినిమా మాత్రమే వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ వీళ్ల కాంబోలో సినిమాలు రావాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ అది జరగలేదు. ముఖ్యంగా ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే కలిసి పనిచేయలేదనే రూమర్స్ కూడా వచ్చాయి. ఇక ఇలాంటి సమయంలోనే ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో థగ్ లైఫ్ అనే సినిమా వస్తోంది. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.